ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవ్య ఎడిట్స్. ఈ వీడియో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ముందుగా అలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. మనకి ఇలా రేషియోస్ అన్నీ వస్తాయి. ఇందులో లాస్ట్ పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేసి రెజల్యూషన్ ఫస్ట్ బాక్స్లో 1080 పెట్టుకొని సెకండ్ బాక్స్లో 2340 పెట్టుకోండి. తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ పెట్టుకొని క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ మనం ఆడియోని యాడ్ చేద్దాం. ఆడియోని యాడ్ చేయాలంటే కింద గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఆడియో పైన క్లిక్ చేసి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. మన దాంట్లో ఉన్న సాంగ్స్ అన్నీ వస్తాయి. మీరు ఏ సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దాని పక్కనే ఉన్న ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఆడియో అయితే యాడ్ అయిపోయింది కదా, దీన్ని ప్లే చేసి వినండి. మనకి సాంగ్ ఎక్కడి నుంచి కావాలనో అక్కడ నుంచి తీసుకొని మిగతాది ట్రిమ్ చేయండి. స్టార్టింగ్లో ట్రిమ్ చేయాలంటే ట్రిమ్మింగ్లో ఫస్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. మనకి స్టార్టింగ్లోది ట్రిమ్ అయిపోతుంది. ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి మళ్ళీ ప్లే చేయండి. ఇక్కడ మనకి లాస్ట్ సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకి ఇలా బుక్ మార్క్ అనేది పడుతుంది. ఇప్పుడు దీన్ని ప్లే చేసుకుంటూ మనకి బీట్ తగ్గట్టుగా ఇమేజ్ని యాడ్ చేయాలంటే ఈ బుక్ మార్క్ని పెట్టుకోండి. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా మార్క్ అనేది పడిపోతుంది. మనకి బీట్కి తగ్గట్టుగా ఇలా మార్క్ని పెట్టుకోండి. తర్వాత మీకు ఎండింగ్లో ఎంత డ్యూరేషన్ కావాలనో అంత డ్యూరేషన్ పెట్టుకొని రిమైనింగ్ని ట్రిమ్ చేయండి. ఇక్కడ మనకి ట్రిమ్మింగ్లో థర్డ్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి ట్రిమ్ అయిపోతుంది ఎండింగ్లో. ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేయండి. ఇప్పుడు ఇమేజ్ని యాడ్ చేద్దాం. గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియో పైన క్లిక్ చేసి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. మన ఆల్బమ్స్లో ఉన్న ఇమేజ్ అండ్ వీడియోస్ అన్నీ వస్తాయి. మీరు ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేసి కింద ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత పైన ఉన్న 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఇమేజ్ అనేది స్క్రీన్లో ఫిల్ అయిపోతుంది. ఇలా ఇక్కడ మనం మార్క్ పెట్టుకున్నాం కదా, అంతవరకు వచ్చేసి ట్రిమ్మింగ్లో థర్డ్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ అనేది ట్రిమ్ అయిపోతుంది. ఇలా మనం మార్క్ పెట్టుకున్నాం కదా, అంతవరకే ఉంటుంది. తర్వాత ఇంకొక ఇమేజ్ని యాడ్ చేద్దాం. గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియో పైన క్లిక్ చేసి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. మీరు ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ పైన క్లిక్ చేసి కింద ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇప్పుడు పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ పైన క్లిక్ చేయండి. మనం ఇక్కడ మార్క్ పెట్టుకున్నాం కదా, బుక్ మార్క్, అంతవరకు వచ్చేసి ట్రిమ్మింగ్లో థర్డ్ బటన్ పైన క్లిక్ చేయండి. మనకి ఇమేజ్ అనేది ట్రిమ్ అయిపోతుంది. ఇదే విధంగా నెక్స్ట్ ఇమేజ్ని కూడా యాడ్ చేసుకోండి. ఇమేజ్ పైన క్లిక్ చేసి ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ పైన క్లిక్ చేయండి. తర్వాత మార్క్ దగ్గరకు వచ్చేసి ట్రిమ్ చేసుకోండి ఇమేజ్ని. ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ దగ్గరికి వచ్చేయండి. ఫస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. తర్వాత మనకి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకి సైడ్కి 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, అందులో థర్డ్ దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇమేజ్ స్టార్టింగ్కి వచ్చేసి డైమండ్ సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దాన్ని మనం కీ ఫ్రేమ్ అంటాము. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, అదేవిధంగా ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇప్పుడు ఎండింగ్కి వచ్చేసి ఇలా ఇమేజ్ని జూమ్ చేసుకోండి థర్డ్ బటన్ పైన క్లిక్ చేసి. తర్వాత నెక్స్ట్ ఇమేజ్కి వచ్చేసి థర్డ్ బటన్ పైన క్లిక్ చేసి స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఇమేజ్ని జూమ్ అవుట్ చేసుకోండి ఇలా. తర్వాత ఇమేజ్ ఎండింగ్కి వచ్చేసి ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేసి ఇమేజ్ని జూమ్ ఇన్ చేసుకోండి. మనకి ఎఫెక్ట్ అయితే ఇలా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేసి థర్డ్ బటన్ పైన క్లిక్ చేసి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. అదేవిధంగా ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసి ఇలా జూమ్ అవుట్ చేసుకోండి. ఇదే విధంగా మీరు ఎన్ని ఇమేజ్ అయితే పెట్టాలనుకుంటున్నారో అన్ని ఇమేజ్కి కూడా ఇలా ఆల్టర్నేట్గా ఎఫెక్ట్ అయితే అప్లై చేయండి. ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని ఇమేజ్కి ఇంకో ఎఫెక్ట్ అయితే అప్లై చేద్దాం. కాబట్టి ఇలా బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇమేజ్ అండ్ వీడియో పైన క్లిక్ చేసి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. మన దాంట్లో ఉన్న ఇమేజ్ అండ్ వీడియోస్ అన్నీ వస్తాయి. మీరు ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేయండి. తర్వాత కింద ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి.
ఇప్పుడు పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఇక్కడ మార్క్ పెట్టుకున్నాం కదా, అంతవరకు వచ్చేసి ఇమేజ్ని ట్రిమ్ చేసుకోండి. ఇదే విధంగా మీరు ఎన్ని ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అన్ని ఇమేజ్ని ఇలా యాడ్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్ని అయితే రిపీట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ దగ్గరకు వచ్చేయండి. ఫస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి. తర్వాత యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. మనకి ఇక్కడ ఇలా ఎఫెక్ట్స్ అన్నీ వస్తాయి. ఇందులో డిస్టోర్షన్ ఆర్ వార్ప్ పైన క్లిక్ చేసేసి కింద మనకి టైల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. టైల్స్ పైన క్లిక్ చేయండి. ఇందులో జస్ట్ మనకి ఇక్కడ మిర్రర్ అని ఉంది కదా, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకి బ్లర్ అని ఉంది కదా, బ్లర్ పైన క్లిక్ చేసేసి మోషన్ బ్లర్ పైన క్లిక్ చేయండి. ఇందులో మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేయండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో మనకి ఇక్కడ స్వింగ్ అనే ఎఫెక్ట్ ఉంది కదా, ఈ స్వింగ్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ పైన క్లిక్ చేయండి. ఫ్రీక్వెన్సీ పైన క్లిక్ చేసేసి ఫ్రీక్వెన్సీ వాల్యూ 3.50కి సెట్ చేసుకోండి. తర్వాత యాంగిల్ 1 పైన క్లిక్ చేయండి. యాంగిల్ 1 పైన క్లిక్ చేసి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఈ వాల్యూ అనేది -15 కానీ -20 కానీ సెట్ చేసుకోండి. ఇక్కడ మనం ఇప్పుడు -15 పెట్టుకున్నాం కదా, తర్వాత ఎండింగ్కి వచ్చేసి ఎండింగ్లో కీ ఫ్రేమ్ యాడ్ చేసి 0 పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు యాంగిల్ 2 పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇమేజ్ స్టార్టింగ్కి వచ్చేయండి. ఇమేజ్ స్టార్టింగ్ వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసి ఈ వాల్యూ అనేది +15కి సెట్ చేసుకోండి. మనం యాంగిల్ 1 అనేది మైనస్లో సెట్ చేసాం కదా, యాంగిల్ 2 అనేది ప్లస్లో సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎండింగ్లో కీ ఫ్రేమ్ పెట్టేసి వాల్యూ 0 పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఆసిలేట్ అనే ఎఫెక్ట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇమేజ్ స్టార్టింగ్ వచ్చేయండి. యాంగిల్ పైన క్లిక్ చేయండి. ఇమేజ్ స్టార్టింగ్కి వచ్చేసి యాంగిల్ వాల్యూ 180 పెట్టుకోండి. ఇమేజ్ ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి యాంగిల్ వాల్యూ 0కి సెట్ చేసుకోండి. తర్వాత ఫ్రీక్వెన్సీ పైన క్లిక్ చేయండి. ఫ్రీక్వెన్సీ వాల్యూ 2కి సెట్ చేసుకోండి. తర్వాత మ్యాగ్నిట్యూడ్ పైన క్లిక్ చేయండి. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఈ వాల్యూ అనేది 219.56 ఆర్ 220కి సెట్ చేసుకోండి. తర్వాత ఎండింగ్లో వచ్చేసి ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసి మ్యాగ్నిట్యూడ్ వాల్యూ 1కి సెట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. మీరు ఆల్రెడీ రీసెంట్గా యూస్ చేసిన ఆసిలేట్ ఎఫెక్ట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు యాంగిల్ పైన క్లిక్ చేయండి. యాంగిల్ పైన క్లిక్ చేసేసి యాంగిల్ వాల్యూ అనేది 90 డిగ్రీస్కి సెట్ చేసుకోండి. తర్వాత ఫ్రీక్వెన్సీ పైన క్లిక్ చేయండి. మీరు ఇంతకుముందుకి ఆసిలేట్ ఎఫెక్ట్ యూస్ చేశారు కదా, అందులో ఏ ఫ్రీక్వెన్సీ అయితే యూస్ చేశారో ఇందులో కూడా సేమ్ వాల్యూని సెట్ చేసుకోండి, 2.07. తర్వాత మ్యాగ్నిట్యూడ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇమేజ్ స్టార్టింగ్కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఈ వాల్యూ అనేది 219కి సెట్ చేసుకోండి, లేదా 220కైనా సెట్ చేసుకోండి.
ఇప్పుడు ఇమేజ్ ఎండింగ్కి వచ్చేయండి. ఇమేజ్ ఎండింగ్కి వచ్చేసి ఒక కీని యాడ్ చేసేసి మ్యాగ్నిట్యూడ్ వాల్యూ 1కి సెట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మనకి ఎఫెక్ట్ అయితే ఇలా అప్లై అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. సెకండ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇదే విధంగా మీరు ఎన్ని ఇమేజ్ అయితే తీసుకున్నారో అన్ని ఇమేజ్కి ఇలా ఎఫెక్ట్ని పేస్ట్ చేసేయండి. తర్వాత వీడియోని ఎక్స్పోర్ట్ చేద్దాం. పైన ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేసి మనకు కావాల్సింది వీడియో కాబట్టి వీడియో పైన క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.